ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిరా నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి వ్యయంలో కుజుడు యొక్క సంచారం వల్ల స్థానచలనం జరగటం, శారీరక శ్రమ, ఉద్యోగంలో ప్రమోషన్లు, భూ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిగా బ్రేక్ అవ్వటం, ఎనీబడి క్రిటిసైజ్ అంటారు. మనం ఎవరిని కూడా అవమానించకూడదు, వాళ్ళ యొక్క అవమానాలు మనం పొందకూడదు. ధనలాభం కలగటం, కొన్ని వస్తువులకి ప్రత్యేకంగా ఖర్చు పెడతారు. నేత్ర సంబంధమైన రోగాలు, శరీరంలో దీర్ఘకాలిక వ్యాధులు విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అకారణంగా కలహాలు రాకుండా కూడా కొంత కాపాడుకోవాలి. దేశ సంచారం చేయటం, ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానివల్ల కొద్దిగా కాఫు, దీర్ఘకాలిక వ్యాధులు కొద్దిగా ఇంక్రీజ్ కావడం జరుగుతుంటుంది. కాబట్టి అవన్నీ ఇంక్రీజ్ కాకుండా ప్రయాణాలు తగ్గించుకోండి. బంధువులతో విరోధాలు కలవకుండా చూసుకోండి. అలానే ధనం ఇచ్చేటప్పుడు కొంత ఆలోచన చేసి ఇవ్వండి. ధనపరంగానే గొడవలు వస్తాయి. అంటే మనం ధనాన్ని ఎవరికైనా ఇస్తాం, ఫైనాన్షియల్ పరంగా ఎవరికైనా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇచ్చేటప్పుడు బాగుంటాడు, మనం ఇస్తాం కదా, ఇచ్చేటప్పుడు బ్రహ్మాండంగా ఆ మాటలు ఈ మాటలు చెబుతాడు. అరే బాబు మళ్ళీ తిరిగి ఇవ్వడరా అంటే వాడేం చేస్తాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం, వాడు లేకపోవటం, ఇలాంటివన్నీ చెబుతుంటాడు. నిజాన్ని చెప్పారంటే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ అనేది మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంత స్పీడ్లో వెళ్ళాలో అంత స్పీడ్లోనే వెళ్ళండి. స్త్రీలతో కొంత సౌఖ్యం లభిస్తుంది, వాళ్ళతోనే మళ్ళీ కలహం కూడా లభిస్తుంది. స్త్రీ సుఖాన్ని ఇస్తుంది కదా అని ఆమెతో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, కలహం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్నేహితులతో గొడవలు రాకుండా కాపాడుకోండి. ఎక్కడ కూడా తగాదలు జరగకూడదు. పనుల్లో కూడా జాప్యం జరగటం, రుణ బాధలు తగ్గించుకోండి. రుణాలు మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళ యొక్క బాధలు తగ్గించుకోండి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవటం ఒకటి, విదేశాలకు వెళ్ళటం ఉండటం ఒకటి, ఉద్యోగంలో కొంత ప్రమోషన్లు రావటం, ఉద్యోగ భద్రత ఉంటుంది. నిరుద్యోగులకు వాళ్ళకు అనుకున్నంత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, గృహ నిర్మాణం కట్టేటప్పుడు కానీ, దాంతోపాటు అగ్ని ప్రమాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అంటే గొడవ చేసుకొని కోర్టులకు వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్ వెళ్ళకూడదు. అంటే అనవసరం పెద్ద మనుషుల ద్వారానే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోండి. భార్యాభర్తల మధ్యలో కూడా 99% ప్రతి విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఎవరి తప్పులు ఎక్కడ మిస్టేక్స్ ఉంటాయో
దాన్ని సవరణ చేసుకొని ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళామనుకోండి, లైఫ్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ కావటమే కాదు, విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. సక్సెస్ కావటమే కాదు, జీవితంలో పురోగాభివృద్ధి సాధిస్తాం మనం. తీర్థయాత్రలు ప్రమోషన్లు రావటం, ధనపరంగా చిక్కులు విడిపోతాయి, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు రావటం, తర్వాత రుణ బాధలు తగ్గిపోతూ ఉంటాయి వీళ్ళకి. ఈ 55 రోజులు రుణ బాధలు ఫస్ట్లో కలుగుతాయి కొన్ని నెలల పాటు, ఒక 20 రోజుల పాటు, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంటాయి. బ్యాంకు లోన్లు రావటం, అన్నీ కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు, వాళ్ళందరికీ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలన చేయాలి. రుణబాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.